తల్లి చెల్లి ఉండుంటే ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్పించుంటేవాళ్ళు. ఏం కూసావే? తల్లిని చెల్లిని మర్చిపోతే ఎలా ఉంటుందో చూపించమంటావా? అన్నా, సరే మరి, ఎవరన్నా చూస్తే ప్రమాదం. మరి నేనుంటానే. జాగ్రత్తమ్మా. అట్నే అన్నా. దాన్ని మాత్రం వదలనరా. ఈ అక్షయ్ ఏంటంటే దానికి తెలియాలి. నా మీదే చేయి చేసుకుంటుందా అది? చెప్తారా? మూసుకోరా, భయపడతావా ఏంటి? నేను చూసుకుంటానని చెప్పానుగా. ఇంకోసారి అది కనబడితే మాత్రం అయిపోయిందిరా అది. ఈ అక్షయ్ గారు ఫిక్స్ అయితే దాని లైఫ్కి లాస్ట్ డేట్ ఫిక్స్ అయినట్టే. పెట్టారా ఫోను? ఏం చూస్తున్నావు ఏంటి? ఏమైందిరా? పాకిస్తాన్ ఇండియా యుద్ధం స్టార్ట్ అయింది. నీకు అవసరమా? అయినా ప్రతి దాంట్లో వేలు పెడతావేంటి? రే, నిన్ను చూస్తే భయంగా ఉందిరా. ఓ వైపు కాలేజీకి రావడం లేదని కంప్లైంట్ వచ్చింది. నువ్వేమో ఎవరినో చంపుతానంటూ అరుస్తున్నావు. నీ సమస్య ఏంటో చెప్పరా, నేను సాల్వ్ చేస్తాను. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? నా లైఫ్లో ఏదైనా తీరని సమస్య ఉందంటే అది నువ్వే. ఇంక నాకున్న ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నువ్వేం తీరుస్తావు? ఒక అమ్మాయి లాగి నన్ను కూపు మీద కొట్టింది. ఏం చేయమంటావు? మూసుకొని మూల కుర్చీ వేసుకొని కూర్చోమంటావా? వదలం దాన్నే. నువ్వు రెడీగా ఉండవు. దాన్ని నేను ఏదైనా చేస్తే నువ్వే నాకు బెయిల్ ఇప్పించాలి. రెడీగా ఉండవు. అక్షయ్, ఎన్ని రోజులు రా ఇలా? మా అమ్మని చూసే వరకు. అంతవరకు నాలో ఈ ఫ్రస్ట్రేషన్ తగ్గదు. ఇందాక నన్ను గోపు మీద కొట్టిందే, తల్లి చెల్లి ఉంటే నేను ఇలా టీజ్ చేసేవాడిని కాదు అంది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఛే, యతవ జీవితం. ఒక ఆడదాని చేత మాటలు పడాల్సి వచ్చింది. దీనంతటికి కారణం నువ్వే. నువ్వే మాట వరుస కండం లేదు. బెయిల్ ఖచ్చితంగా అవసరం పడుతుంది. లాయర్తో కాంటాక్ట్లో ఉండో. అవును సిరి, నువ్వెక్కడుంటున్నావు? ఫ్రెండ్ రూమ్ లో. ఓ, షెల్టర్ సంపాదించావా? నా సంగతి సరే, నువ్వేంటి ఇండియా రావడానికి ఇంత లేట్ చేసావు? టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు సిరి. నువ్వు వచ్చిన మరుసటి రోజే రావాలని చాలా ట్రై చేశాను, కానీ టైం పట్టింది. ఏం చేయను? కనీసం ఫోన్ కూడా చేయలేదే. టెన్షన్లో మర్చిపోయాను సిరి. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. లెట్స్ సిట్, కమ్ ఆన్. ఓకే. నీ సంగతి ఏంటి? ఫ్యామిలీతో ఫుల్ హ్యాపీగా ఉంటుంటావు కదా? ఏం హ్యాపీ సంజు, ఎప్పుడు చూసినా చంపడాలు నరకడాల గురించి మాట్లాడటమే తప్ప
చిరునవ్వుతో మాట్లాడటమే తెలియదు మా వాళ్ళకి. పూరి గుడిసెలో పుట్టిన పర్వాలేదు కానీ ఫ్యాక్షన్ ఫ్యామిలీలో మాత్రం పుట్టకూడదు. అలాంటివేంటి సిరి? ఆ గొడవలు, చేసింగ్లు, ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా ఆ ఫ్యాక్షన్ లైఫ్. థ్రిల్లా పాడా? ఎంతసేపు అవతల వాడి గురించి ఆలోచించడమే కానీ ఇంట్లో ఉండే అనుబంధాలు, ఆప్యాయతల గురించి అస్సలు పట్టింపే ఉండదు. అలాంటి లైఫ్ గడపడం కన్నా అడుగు తిని బ్రతికినా చాలా హ్యాపీగా ఉండొచ్చేమో. ఏంటి 1 వీక్ లోనే ఇంత విరక్తి పుట్టింది? సిచ్యువేషన్స్ అంత బ్యాడ్గా ఉన్నాయా? వర్స్ట్గా ఉన్నాయి. ఏ నీకేం ప్రాబ్లం లేదు కదా? బయట వాళ్ళతో భయమేం లేదు సంజయ్. ప్రాబ్లం అంతా మా ఇంట్లో వాళ్ళే. ఏ నేను ప్రేమగా చూడటం లేదా? ప్రేమ అన్న పదాన్ని వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. మనసు నిండా పగనే నింపుకొని బ్రతుకుతున్నారు. ఫ్యామిలీని చూడబోతున్నానని యూఎస్ నుంచి ఎక్సైటింగ్ గా బయలుదేరావు. చాలా డిసప్పాయింట్ అయినట్టున్నావు కదా? నిజమే, రాగానే సిచ్యువేషన్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఖచ్చితంగా ఆ డిసప్పాయింట్మెంట్తో మాత్రం తిరిగి వెళ్ళను. దాట్స్ మై సిరి. నీలో నాకు నచ్చేది ఈ స్పోర్టివ్నెస్సే. నన్ను పొగిడింది చాలే గాని మీ ఫ్యామిలీ విషయాలేంటో చెప్పు. చెప్పడానికి ఏముంది, అంతా నార్మలే. ఎందుకు సంజయ్ ఎప్పుడు ఫ్యామిలీ గురించి అడిగిన విషయం దాటేస్తావు? యుఎస్ లో కాబట్టి కవర్ చేసావు. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. నేనే డైరెక్ట్ గా వచ్చి నీ ఫ్యామిలీని కలుస్తాను. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు మై హోమ్. అయితే పద. ఏ ఎక్కడికి? వెల్కమ్ చెప్పావు కదా. వెల్కమ్ చెప్తే వెంటనే వచ్చేస్తావా? కూర్చో కూర్చో. ఏ వస్తే నీకేమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు, ప్రిపరేషన్ చేసుకోవాలి కదా. ప్రిపరేషన్స్ చేసుకోవడానికి నేనేం గెస్ట్ ని కాదు సంజు, జస్ట్ నీ ఫ్రెండ్ ని. ఫ్రెండ్ అయినా ఫస్ట్ టైం వస్తే గెస్టే కదా. నీతో మాటల్లో గెలవలేం బాబు. 1 సెకండ్. హలో హలో సిరి, యా నేను మనోహర్ని మాట్లాడుతున్నానమ్మా. మనోహర్ అంటే మామయ్య? ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను మామయ్య. ఇందాక మీ అమ్మ ఫోన్ చేసి నువ్వు హైదరాబాద్ వచ్చావని చెప్పింది. నీ మొబైల్ నెంబర్ ఇచ్చింది. అలాగా? నిన్ను వెంటనే చూడాలనుంది సిరి. షూర్ మామయ్య. నాకు మిమ్మల్ని కలవాలనుంది. ఎక్కడికి రమ్మంటారు? షూర్ మామయ్య, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగేనమ్మా. ఎస్కేప్ అయ్యావు సంజు. నా ప్రోగ్రామ్ మారిపోయింది. ఎవరు సిరి ఫోన్లో? మా మామయ్య. ఓ నేను వచ్చానని తెలిసి ఫోన్ చేశారు. కలవాలని ఆరేటు పడుతున్నారు. వావ్. నేను అన్ని ఫస్ట్ టైం కలవబోతున్నాను సంజు, అందుకే నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఓకే బాయ్, సీ యు లేటర్.
సిరి మామయ్య మామయ్య ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను మామయ్య. మీరెలా ఉన్నారు? చూసారా మిమ్మల్ని ఎలా కలవాల్సి వచ్చింది? ఏం చేద్దామమ్మా, పరిస్థితులు అలాంటివి. తెలుసు మామయ్య, జరిగిందంతా అమ్మ నాతో చెప్పింది. ఏం లాభం సిరి, మీ అత్త కొడుకు మీద ప్రేమతోనైనా మారుతుందేమో అనుకున్నాను, కానీ ఇంకా అలాగే ఉందని ఉమాదేవి చెప్పింది. అవును మామయ్య, అత్తేం మారలేదు. ఇప్పుడు దాని గురించి ఎందుకు గాని, నీ గురించి చెప్పు. ఏముంది, స్టడీ కంప్లీట్ అయింది. ప్రాజెక్ట్ చేద్దామని ఇండియాకి వచ్చాను. గుడ్. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఫ్రెండ్తో రూమ్ షేర్ చేసుకుంటున్నాను మామయ్య. ప్రాజెక్ట్ అయ్యే వరకు తనతోనే ఉంటాను. ఆ రూమ్ నీకు కంఫర్టబుల్ గా ఉందా, లేక నన్ను వేరే ఏదైనా అకామిడేషన్ అరేంజ్ చేయమంటా? నో ఇట్స్ ఫైన్. ఎనీవే, నిన్నిలా కలవడం ఇట్స్ ఏ సర్ప్రైజ్. నేను ఇండియా రావడమే సర్ప్రైజ్ మామయ్య. వచ్చాక నాకు చాలా సర్ప్రైజ్లు ఎదురయ్యాయి. నేను కంప్లీట్ చేయబోయే ప్రాజెక్ట్ కన్నా పెద్ద టాస్క్ నా ముందుంది మామయ్య. ఏంటమ్మా అది? నేనేమన్నా హెల్ప్ అవుతానా? మీ హెల్ప్ తప్పకుండా అవసరం పడుతుంది మామయ్య. చెప్పమ్మా, నన్నేం చేయమంటావు? చెప్తాను మామయ్య. నేను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తుంటే మై గాడ్, ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? హాస్పిటల్లో. కోమాలో నుంచి ఎప్పుడు బయటపడుతుందో కూడా తెలియదు. మరి పాప? పాపని కర్నూల్లో అమ్మ దగ్గరే వదిలేసి వచ్చాను. పోనీలే, ఉమాదేవి పాపని బాగానే చూసుకుంటుంది. కానీ అత్తతోనే ప్రాబ్లంగా ఉంది మామయ్య. పాపని ఇంట్లో ఉంచడానికే వీల్లేదని గొడవ చేస్తుంది. అందులో కొత్త ఏముంది? గొడవలు దానికి అలవాటే కదా.
ఆ పాపని తన వాళ్ళ దగ్గరికి చేర్చాలి మామయ్య. అదెంత పనమ్మా? పేపర్లో ఓ యాడిస్తే సరి. అది కుదరదు మామయ్య. ఏ? నీలా అక్కకి శత్రువులున్నారు మామయ్య. తను ఎక్కడుందో తెలిసిన మరుక్షణం చంపేస్తారు. పాపని కూడా వదలరు. అలాగా? నువ్వేం వర్రీ అవ్వకు సిరి. మనం ఏదో ఒక దారి వెతుకుతాం. అంతవరకు పాపని పాప తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు పని చేయి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళు. నీలకు సంబంధించిన ఏ విషయం లీక్ అవ్వకూడదని డాక్టర్తో చెప్పు. వీలైతే రికార్డ్స్లో తన పేరు లేకుండా చేయి. అలాగే మామయ్య. సరే, మరి నేను వెళ్ళరానా? మామయ్య, ఆ. మీరింత జోవియల్గా ఉంటారనుకోలేదు. మీరు అత్తని మిస్ అవ్వట్లేదా మామయ్య? వస్తానమ్మా. బాయ్ మామయ్య. మామయ్య, మీ అబ్బాయి? ఉన్నాడమ్మా. సమయం వచ్చినప్పుడు పరిచయం చేస్తా. ఆ, మరి పెద్దిరెడ్డి మామయ్య కొడుకు? వాడు కూడా ఉన్నాడు. కానీ వాళ్ళకి జరిగిందేమీ తెలీదు. ఇద్దరూ నా సొంత కొడుకులాగే పెరిగారు. ఇద్దరూ నన్ను నాన్న అని పిలుస్తారు. వాళ్ళకి నిజం తెలియడానికి ఇంకా టైం ఉందిలే. బాయ్ నాన్న. టేక్ కేర్. బాయ్. బాయ్. యాడికి బయలుదేరుతా ఉండారు? ఏ నీకు చెప్పి కాని పోవాలా ఏంది? యాడికి పోతున్నారో చెప్పాల్సిన పనిలేదు. కానీ యాడికి పోయినా ఓ మాట చెప్పిపోతే నేను ఈ ఇంట్లో ఉంటున్న దానికి ఓ అర్థం ఉంటాది. మా ఆటలకేం తక్కువ లేదు. నువ్వెట్టా అనుకున్నా సరే గాని వచ్చి టిఫిన్ చేసిపో. సరే సరే, ఇందరమను అమ్మను కూడా రమ్మను, అందరం కలిసి చేద్దాం. పిలిచినాను, వాళ్ళు చేయరంట. ఏ ఎందుకు చేయరు? కట్టుకున్నోనివి నిన్నే ఎందుకు అని అడిగితే ఎటకారాలాడుతా ఉండవు. ఇంకాళ్ళేం చెప్తారు నాకు సమాధానం? ఎల్లి నువ్వే అడుగు. ఏందమ్మా టిఫిన్ చేయమంటే వద్దన్నారంట? నీకేమైనాది ఇంద్రమ్మా? కడుపు నిండుగా ఉండాది, అందుకే. ఏందమ్మా అదోలా ఉన్నావు? ఇంకెట్టా ఉండమంటావురా? మాకి ఇంట్లో విలువేడ ఏడ్చినాది. ఇప్పుడు ఏమైనాదమ్మా? ఉమాదేవి ఏమైనా తప్పుగా మాట్లాడినదా? అది నోరెత్తితే నా కాలెత్తి దాని గొంతు మీద పడేసి తొక్కి సంపేసేదాన్ని. మరి ఇంకేమైంది? ఇప్పుడు మిమ్మల్ని ఎవరేమన్నారని? నువ్వే సిరిని పట్నం పంపించొద్దంటే మా మాట వినకుండా పట్నం పంపించినావు. ఆ చంటి బిడ్డని ఇంట్లో నుంచి పంపించమంటే కుదరదని నీ కూతురి మాటకే ఓటేసినావు. మమ్మల్ని ఈకల్లా పీకి పారేసినావు. ఇంతకంటే అవమానం ఇంకేం కావాలరా? అమ్మా ఎందుకన్నా ఇట్టా చేస్తానా? ఎందుకు నా మాటను తీసి పారేస్తండా? ఇంద్రమ్మా నన్ను మాటలతో మభ్యపెట్టద్దన్నా. సెల్లి, నువ్వెంత చెప్తే అంత అనేవాడివి. పాప నేను ఇంట్లోంచి బయటికి పంపించేస్తే నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నా ఇష్టానికి విరుద్ధంగా పాపను మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చినావు. సిరి హైదరాబాద్కి పోతానంటే ఒంటరిగా పోతే ప్రమాదమని ఆపాలని చూసిరా. కానీ నువ్వు నన్ను కాదని నా ముందు సిరిని పంపించడానికి ఒప్పుకున్నావు. నన్ను తలదించుకునేలా చేసినావు.
ఆనాడు నీ పెళ్ళాం నన్ను చూసి ఎంత ఎటకారంగా నవ్వినాదో నాకిప్పటికీ గుర్తున్నదన్నా. ఎందుకు నన్ను విలా మారిపోయినా? నీ కూతురు ముందు నువ్వు మంచివాళ్ళ నటిస్తూ నన్నెందుకు సెడదాన్ని చేసినావన్నా? ఇంద్రమ్మ, సిరంటే చిన్నపిల్ల, అర్థం చేసుకోలేకపోయినాది. మీరు కూడా ఇలా పెడార్థాలు తీస్తే ఎట్టా? రాక రాక ఇంటికొచ్చినాది. దాని మనసు బాధ పెట్టడం ఇష్టం లేక దానికి నచ్చినట్టే నడుచుకున్నాను. అది తప్ప తండ్రిగా నా కూతురికి ఆ మాత్రం చేయకూడదా? అయినా దానికి మన పగలు ప్రతీకారాలేం తెలుసు? వాటికి దూరంగా ఉంచాలనే కదా అమెరికా పంపించినాను. ఇప్పుడు అది రాగానే అదొద్దు ఇదొద్దు, ఆడు మనోడు ఈడు పగోడంటే దానికి ఎట్టా ఉంటది? పగని మర్చిపోలేదు, ప్రతీకారాన్ని మర్చిపోలేదు. కానీ నా కూతురు కోసం కొన్ని దినాలు వాటిని పక్కన పెట్టినానంతే. అయితే సిరిని మళ్ళా అమెరికా పంపించే అన్నా. మన వంశం గొడ్డుపోయిందనుకో. నీకు కొడుకైనా కూతురైనా నేనే అనుకో. నీ పెనిమిటి ప్రాణత్యాగం ఒట్టితే పోనీక వీల్లేదమ్మా. మన పగ నేను తీరుస్తా, నేనే తీరుస్తా. ఈ దినం నుండి ఈ ఇంట్లో నాకు నీతో తప్ప ఇంకెవరితో మాటలు లేవు.